నారాయణార్యేతి శేఖరపాదభక్తం గోపాలదేశికవరాప్త సమస్తబోధం శ్రీజానకీశచరణార్పితమానసాబ్జం నారాయణార్యేతి వర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతవదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. జై శ్రీమన్నారాయణ. కం బలవంతః శీతం న బాధతే. ఏ బలవంతుణ్ణి చలి బాధించదు అని. కం బలవంతః, కంబళి పైన దుప్పటి కప్పుకున్న వాడికి చలి బాధించదట. మరి అవేం వేసుకోకపోతే గొంతు కాస్త బాధ అయిపోయింది. కొంచెం అసౌకర్యం అవ్వచ్చు. అయినా సరే భగవన్నామ వైభవాన్ని గానం చేయడానికి ఏ అడ్డు లేదు కనుక మీరంతా పరమహంసలు కనుక మంచిని ఆస్వాదిస్తారు అని భావిస్తూ ఈరోజు నారాయణ అష్టకంలో 6వ శ్లోకాన్ని మనం తెలుసుకునే ముందు ఒకసారి ఈ శ్లోకంలో మనందరికీ భాషించే ఆ రామచంద్రుని దివ్య పాదార విందాన్ని స్మరిస్తూ రామనామాన్ని చెప్పుకున్నాం. శ్రీరామ 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 ఓ రామ ఓ రామ మా రామ మా రామ ఓ రామ ఓ రామ మా రామ మా రామ ఓ రామ ఓ రామ మా రామ మా రామ ఓ రామ ఓ రామ మా రామ మా రామ. మనందరం యశోద ఎలా కృష్ణుని భావించుకుందో, కౌసల్య ఎలా కృష్ణుని రామచంద్రుని సేవించిందో అలా మనం కూడా రాముడిని బుజ్జగించుకుందాం. ఓ రామ ఓ రామ, నువ్వు మా రాముడివి, మారాము చేయకు. మారామా, ఎందుకయ్యా మారాం చేస్తున్నావు, మా అందరినీ అనుగ్రహించు అని మనం కూడా రాముని భావిద్దాం. బంధువులారా, భగవంతుడు అనేక రూపాలు ధరిస్తున్నాడు. అజాయమానో బహుధా విజాయతే అని వేదం మనకి తెలియజేస్తుంది. పుట్టుకు లేనివాడు భగవంతుడు, కానీ బహుధా విజాయతే అనేక రూపాలు ధరిస్తున్నట్ట స్వామి. ఆశ్చర్యంగా లేదు? పుట్టుకు లేనివాడు అనేక జన్మలు స్వీకరించడం ఏమిటి అని అంటే, పుట్టుక లేదట. ఎలాంటి పుట్టుక లేదు? మనలాంటి పుట్టుక లేదు. మనందరివి కర్మకృత దేహాలు, చేసిన కర్మని బట్టి మనందరికీ జన్మలు వస్తున్నాయి. ప్రతి ప్రాణి పుడుతుంది అంటే కారణం అవి చేసినటువంటి కర్మకి తగ్గట్టుగా. వాచికై పక్షి మృగతాం, నోటితో తప్పులు చేస్తే పక్షి జన్మలు వస్తాయిట. వాటిల్లా కావు కావు అంటూ వాడు తిరుగుతుండే. అలాగే శరీరంతో కనుక తప్పులు చేస్తే స్థావర రూపాలుగా, కొండలుగా బండలుగా వాళ్ళు ఆ పాపాన్ని అనుభవించాలి. మానసై అంత్యజాతితాం,
మనస్సుతో తప్పులు చేసినట్లయితే నీచమైనటువంటి యోనుల్లో పడి వాడు జన్మల్ని ధరిస్తుంటాడు అని మనకి శాస్త్రం తెలియచేస్తోంది. ఏది ఏమైనా జన్మ అనగానే పాపంని తలుచుకుని భయపడాల్సిన అవసరం లేదు. పాపానుభవం అనేది మనిషికి ఒక పరివర్తన కలిగించేది. ఎప్పుడైనా సెంట్రల్ జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా మామూలు జైలుకి వెళ్ళిన వాళ్ళకైనా తెలుస్తుంది. మేము చాలాసార్లు సెంట్రల్ జైలుకి వెళ్ళాం, నేరం చేసి కాదు, నేరస్తులను చూడడానికి, అక్కడ వాళ్ళకి మంచి చెప్పడానికి. అలా వెళ్ళినప్పుడు మీకు లోపలన్నీ రాస్తూ ఉంటారు, ఇది శిక్షించేది కాదు, శిక్షణాలయము, అందరికీ పరివర్తనని కలిగించే ఒక మంచి ఆలయము అని నాకు అనిపించింది. దేవాలయం తెలుసు, గ్రంథాలయం తెలుసు, వైద్యాలయం తెలుసు, జైలు కూడా ఒక ఆలయం అని పేరు వాళ్ళు పెట్టారు, దాన్ని కూడా ఆలయం అని సంబోధిస్తున్నారు. అంటే అక్కడ ఉన్నవాడికి ఒక పరివర్తన, మానసికమైనటువంటి పరివర్తనని తీసుకురావడానికి ఒక నిర్బంధన, ఆ నిర్బంధంతో వాడిలో ఒక మంచి మార్పు తీసుకురావాలి అని వాళ్ళ ప్రయత్నం. ఆల్రెడీ జైల్లోనే ఉన్నాం మనందరం, ఈ సంసారం అనే జైల్లోంచి. కనీసం ఆ జైలుకి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి, దూకి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ ప్రపంచం అనే జైలుకి ఎక్కడ గోడలు ఉన్నాయో, సరిహద్దులు ఏమిటో మనకి తెలియదు. ఇక్కడి నుంచి ఎవడూ పారిపోలేడు, ఎవడూ వెళ్ళలేడు. ఇది కొన్ని వేల ఎకరాలు, 50 కోటి విస్తీర్ణ భూమండలే అంటారు. 50 కోట్ల విస్తీర్ణం కలిగిన భూమండలం. ఎక్కడికి వెళ్ళగలం, దాటి ఎటు పోగలం మనకి తెలియదు. అసలు ఇందులో ఉండే ఇదే అద్భుతం అనుకునే వాళ్ళు చాలామంది, ఇదే చాలా ఆనందంగా ఉందనుకుంటున్నారు. కానీ నిజమైనటువంటి చింతనారు తొలగినటువంటి, భగవత్ చింతనారు తొలగినటువంటి మహనీయులకు మాత్రం ఇదొక బంధకం. అయ్యో ఏమిటి అని. కానీ మహానుభావులైనటువంటి మన పూర్వాచార్యులు ఇక్కడే అమృతం అండి, వైకుంఠానికి వెళ్ళి ఏం చేస్తారు అంటారు. ఎందుకంటే ఇలాంటి చోట శిక్షలు అనుభవించే వాళ్ళని అనుగ్రహించడానికి భగవంతుడు అనేక రూపాలతో దిగి వస్తున్నాడు. దిగి వచ్చే స్వామిని దర్శించి పునీతులైన వారు ఎందరో ఉంటే, అయ్యో ఈ యుగంలో మరి మాకు స్వామి దర్శనాన్ని ఇవ్వడా అని బాధపడకుండా ఉండడం కోసం ఆ భగవంతుడే మన కోసం అర్చామూర్తిగా విగ్రహ రూపంలో దర్శనాన్ని ఇస్తున్నాడు. అందుకే మన పరాశర భట్టలు అనే మహానుభావులు, నేను ఇక్కడే శ్రీరంగ క్షేత్రంలోనే పశ్యేమ శరదశతం, నిండు 100 ఏళ్ళు ఇక్కడే ఉండి భగవంతుని ఉత్సవాలని సేవిస్తా, నిన్ను ఇక్కడే ఉండి సేవిస్తా అన్నారట. ఒకవేళ కనుక నన్ను వైకుంఠానికి రమ్మంటున్నావు, వచ్చానా, ఇక్కడ ఉండేటటువంటి సౌలభ్యము సౌశీల్యాది గుణాలు నాకు అక్కడ కనుక ప్రకాశించకపోతే సూర్యమండలాన్ని భేదించుకుని మరి నేను ఈ శ్రీరంగానికి వచ్చేస్తా అన్నట్ట పరాశర భట్టర్ వారు. అంటే వాళ్ళకి ఎంత గొప్ప నిష్ట చూడండి. నువ్వు నాకు మానవ జన్మ ఇవ్వక్కర్లా, ఒక శునక జన్మ నాకు వచ్చినా చాలు. ఓ రంగనాథ అధ్యాసున అంటారు వారు. ఇక్కడే నాకు శునక జన్మ వచ్చినా పర్వాలేదు, కానీ ఇంకో చోట మాత్రం ఇంకో జన్మ నాకు వద్దే వద్దు. నాకు వైకుంఠం కంటే ఇక్కడ ఈ లీలా విభూతిలో నీలో ఉండే గుణాలన్నింటినీ నేను చూడగలుగుతున్నానని ఆ మహానుభావులు ఇక్కడ చూశారు. నిజమే, మనకు అనిపిస్తున్నది అమ్మో అది నరకం, ఇది స్వర్గం అని. కానీ భగవద్భక్తులకి ఎక్కడ పడేసినా అది గొప్ప క్షేత్రమే. అందుకే మన కులశేఖరాలు వారు ఏమంటారు, దివివా భూయివా నరకేవా నరకాంతక ప్రకామం, నన్ను ఎక్కడ తీసుకెళ్ళి పడేస్తావు పడే నీ ఇష్టం అన్నట్ట. భగవంతునికే భయం వేసింది. ఏమిటా ఇలా అంటున్నావు, నరకం అంటే మాటలా, అందరూ వద్దని కోరుకుంటారు, నువ్వెందుకు అది కోరుకుంటున్నావు, మరి నీకేం భయం లేదా? ఏం భయం లేదు, ఎందుకు అలా అడుగుతున్నావు? అయితే స్వామి నాకు చిన్న వరం ఇవ్వు, నరకంలో పడేయి, కానీ అక్కడ పెట్టినా నువ్వు ఎక్కడ పెట్టినా నీ పాదార విందాల యొక్క సంస్మృతి నాకు ఎడతెగకుండా సాగాలి. ఎప్పుడు నీ పాదార విందాలను నాకు స్ఫురణకే రావాలి, ఎప్పుడు అది తలంపులోనే ఉండాలి. అలా ఉండేటట్టయితే నువ్వు ఎక్కడ పెట్టినా నాకు పర్వాలేదు అన్నారు. నిజానికి భగవంతుని పాదార విందాలు ఎక్కడ ఎప్పుడు ఎల్లప్పుడూ గుర్తుంటే అది నరకం ఎందుకు అవుతుంది? అది స్వర్గం అయిపోతుంది, స్వర్గం కంటే గొప్పదవుతుంది. అలాంటి గొప్ప భావాన్ని మన పెద్దలు కోరుకున్నాను, నువ్వు ఎక్కడైనా పడే నాకెందుకు అని కోరుకున్నాను. అలాంటి గొప్ప వైభవాన్ని కలిగిన వాడు భగవంతుడు. అందుకోసం మనల్ని ఉద్ధరించడానికి ఆ భగవంతుడు అనేక రూపాలు ధరించి భూమి మీదకి వస్తున్నాడు. కానీ వచ్చేది ఇది కూడాను మనలాంటి జన్మలు కావు,
అందుకే అజాయమాన, మీలాగా పుట్టట్లేదు ఆయన, మీలాంటి జన్మలు లేవు భగవంతునికి అని మనకి వేదం నిష్కర్షించి చెప్తుంది. మనందరం కర్మను అనుభవించడానికి పుట్టాం, ఆయన కర్మని తొలగించడానికి పుడుతున్నాడు. అందుకే వేదం చెప్తుంది సౌశ్రేయాన్ భవతి జాయమాన అని. ఆయన పుట్టుక మనందరికీ శ్రేయస్సుల్ని కలిగించడానికి అవుతుంది, మంగళాన్ని కలిగించడానికి పుడుతున్నట్టు భగవంతుడు. సహా శ్రేయానేవ భవతి జాయమాన, శ్రేయస్సుల్ని కలిగించడానికే పుడతాట. సహా జాయమానేవ శ్రేయాన్ భవతి, ఆ ఏవ ప్రతి చోటకి తెచ్చుకోవాలి. ఆయన మంగళాలు కలిగిస్తూనే పుడతాడు, ఆయన పుట్టుకే మంగళాలు కలిగించడానికి. ఇలా పెద్దలకి చాలా అందంగా చెప్తారనమాట. అందుకే మనం చూస్తుంటాం, కృష్ణుడిగా అవతరిస్తూనే అమ్మా నాన్న సంఖ్యలు తొలగించేశాడు. అలాంటి వాడు భగవంతుడు. అందువల్ల ఆయన అవతరణ మనలో వికాసాన్ని కలిగించడానికి, మన బంధాలను తొలగించడానికే ఆయన అవతరిస్తున్నాడు. అలా అవతరించే క్రమంలో ఆయన రాముడుగా కూడా అవతరించాడు. అవతరించి ఎందరినో అనుగ్రహించాడు. అలా అనుగ్రహించిన వాళ్ళల్లో మనం మొన్న శరణాగతుడైనటువంటి విభీషణ ఆళ్వాన్ వైభవం మనం తెలుసుకున్నాం. విభీషణుడు ఎలా శరణాగతి చేశాడో, ఎలా ఆయన్ని పొందాడో మనం తెలుసుకున్నాం. మనకు అనిపిస్తూ ఉంటుంది విభీషణుడు అంటే పరమ సాత్వికుడు, ఆయన దగ్గర ఏ దోషం లేదు. మరి చాలా దోషాలు చేసిన వాళ్ళు ఉంటారే, అలా దోషం చేసి పాపాన్ని అనుభవించే వాడికి కూడా రాముడు ముక్తిని కలిగిస్తాడా, అనుగ్రహిస్తాడా అనే సందేహాలు చాలా మందికి వస్తాయి. అలాంటి వాళ్ళైనా సరే నేను రక్షిస్తాను అని భగవంతుడే విభీషణ అభయప్రదానం దగ్గర చెప్పున్నాడు. ఏమని? సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్య దదామి ఏతద్ వ్రతం మమ అని ఆయన వ్రతాన్ని చెప్పుకున్నాడు. ఒక్కసారి రామా నీ వాడిని అంటే చాలని. అలా దోషో ఇత్యమితస్య స్యాత్, ఒకవేళ దోషాలున్నా వాళ్ళని వదిలిపెట్టున్నాడు. కానీ మరి ఇక్కడ నేను పాపాలు చేసిన వాడిని, నేను రాముడి గురించి జపం చేయలేదు, నేను రాముడి గురించి స్మరించలేదు, నేను రాముడి దగ్గరికి వెళ్ళలేదు, మరి అప్పుడు నా పరిస్థితి ఏమిటి? లేదు, ఒకవేళ నేను మంత్ర జపం చేసిన వాడిని, అప్పుడు మరి రాముడు నా దగ్గరికి వచ్చి నాకు వరమిస్తాడా? విభీషణుడు అయితే రాముడి దగ్గరికి వెళ్ళి శరణాగతి చేశాడు. నేను వెళ్ళను, నేనున్న చోటకే రాముడు వస్తాడా? వస్తాడు. నువ్వు రామనామ కీర్తన చెయ్యి, రామా నీ వాడిని అనుకో, నీ కోసం నడుచుకుంటూ వస్తాడు. రామాయణం మనం చూసినట్లయితే 3 ఆడవాళ్ల కోసం నడిచి వెళ్ళాడు రామచంద్రుడు. అదేమిటండి, సీతమ్మ కోసం ఒక్కరి కోసమే కదా రాముడు నడిచి వెళ్ళాడు అనిపిస్తుంది. సీతమ్మ ఒక్కదాని కోసమే కాదు, శబరి కోసం కూడా నడిచి వెళ్ళాడు. శబరి కోసం నడిచి వెళ్ళిన రాముడి వృత్తాంతం అనేది తెలుస్తుంది. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే ఆర్య తన కోసం కూడా నడిచి వెళ్ళాడు. ఇక్కడ 3 చాలా అద్భుతమైన వృత్తాంతాలు. సీతమ్మ రావణాసుడు అంటే దోషపూరితమైనటువంటి కల్మషం కలిగిన వాడి హృదయాన్ని కడగడానికి వెళ్ళింది. అలాంటి సీతమ్మ కోసం రాముడు అక్కడికి వెళ్ళాడు. ఇక శబరి గురు శుశ్రూష చేస్తూ గురువుగారు ఆజ్ఞ విధించాడు, ఇక్కడికి రాముడు వస్తాడు సపర్యలు చేయని. గురువాక్య పాలనం చేయడం కోసం వెళ్ళిన ఆ స్త్రీని అనుగ్రహించాడు. ఇక్కడ ఋషివాక్య పాలన పాటించే స్త్రీని అనుగ్రహించాడు. ఋషివాక్య పాలన చేసేదేవాడు అహల్య. తన భర్త గౌతముడు శాపం ఇచ్చాడు ఆ తల్లికి. ఆ శాపాన్ని అనుభవిస్తోంది. ఆ అనుభవిస్తూ జపిస్తోంది. తను చేసిన ఒక తప్పు ఉంది. ఆ తప్పును తొలగించుకోవడానికి తన భర్త చెప్పాడు, నువ్వు జపం చేస్తూ ఉండు, తపస్సు చేయి, తపస్సు చేస్తూ ఈ భస్మం లోపల పడి అని శాపాన్ని ఇచ్చాడు. అలా తపస్సు చేస్తూ ఉండేటటువంటి స్త్రీని అనుగ్రహించడానికి భగవంతుడు వెళ్ళాడు. భగవంతుడు ఎంత గొప్ప రక్షకుడు అండి. ఎలాంటి వాళ్ళనైనా అనుగ్రహించడానికి ఆయన ఎప్పుడూ ముందుంటాడు. అలా భగవంతుడు రక్షించే గొప్ప గుణం కలిగిన వాడని ఈ శ్లోకం మనం చదువుకుంటే మనకి చాలా ధైర్యం కలుగుతుంది. ఒకసారి ఆ శ్లోకాన్ని మనం చెప్పుకుందాం. అందుకే మన పెద్దలంతా అంటుంటారు, రామా నీకు కదా నీ పాదానికి ముందు మేము మంగళం పాడాలి. అందుకే ఆండాళ్ళ తల్లి కూడా అడిపోద్ది అంది, నీ పాదాలకి మంగళం అంది. ఎందుకని ఆ పాదం అందరికీ మంగళం చేసే పాదం.
అటువంటి గొప్ప పాదం గురించి మనకి చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఒకసారి చెప్పుకుందాం. యత్పాదాబ్జనకోదకం, అందరూ చెప్పండి. యత్పాదాబ్జ నఖోదకం త్రిజగతాం పాపౌఘ విధ్వంసనం యన్నామామృతపూరకం చ పిబతాం అమృతపూరకం చ పిబతాం సంసార సంతారకం పాషాణోపి యదంఘ్రి పద్మరజసా శాపాత్ మునేః మోచితః ఆర్తత్రాణపరాయణః స భగవాన్ నారాయణో మే గతిః. ఇందులో భగవంతుని వైభవాన్ని తెలియజేస్తున్నారు. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే ఆయన యొక్క శ్రీపాదాల గురించి ముందు మనకి వర్ణిస్తున్నారట. త్రిజగతాం, మూడు లోకాల యొక్క పాపాలని తొలగించాలి. ఆ పాపాలు తొలగాలంటే ఎలాగా? యత్పాదాబ్జనకోదకం, ఎవని యొక్క పాద తీర్థాన్ని సంసేవనం చేయటం వల్ల, అంటే ఆ పాద తీర్థాన్ని చల్లుకోవడం వల్లైనా, లేదు ఆ పాద తీర్థాన్ని స్వీకరించడం వల్ల, త్రిజగతాం, మూడు లోకాల యొక్క పాపౌఘ విధ్వంసనం, పాపములనేటటువంటి సమూహాలన్నీ కూడా, ఒకటి కాదటండి, బోళ్ళని సమూహాలు, ఎంత అని చెప్పడానికి వీలు కాదు, లెక్క పెట్టడానికి వీలు లేదనే పాపాలన్నీ కూడా విధ్వంసనం. ధ్వంసనం అంటే పోవడం, విధ్వంసనం విశేషమైన ధ్వంసనం, పూర్తిగా పోతాయి, అసలు ఏమీ ఉండవట. భగవంతుని పాదామృతాన్ని స్వీకరిస్తే ఒక లోకం వాళ్ళు కాదు, మూడు లోకాలలో ఉండేది సురనర తిరియకులు ఏవైనా సరే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అంటున్నారు. యన్నామామృత పూరకం చ పిబతాం, యత్, ఎవని యొక్క నామామృతం, అంటే పాదామృతం ఉంది, పాదాల యొక్క అమృతము అస్వీకరించడం వల్ల పాపాలు పోతున్నాయి. నామామృతం, ఎవని నామామృతాన్ని గ్రోలడం వల్ల పిబతాం, నామాన్ని తాగడం, అంటే చెవుల ద్వారా కావచ్చు, నోటి ద్వారా స్మరించడం కావచ్చు. అలా ఎవరైతే ఆ నామాన్ని ఆస్వాదిస్తారో అలాంటి వాడు సంసార సంతారకం, తారకం అంటే దాటించడం కదా, సంతారకం దేని నుంచి దాటించబడతాడు? సంసార సంతారకం. ఈ సంసారం అనేటువంటి అంటే జనన మరణాల యొక్క చక్రం నుంచి వాడు దాటించబడతాడు, వాడు దాటతాడు. భగవన్ నామామృతానికి అంత గొప్పతనం ఉంది. ఎవరిది ఆ నామము తెలుసుకుందాం. అలాగే యదంఘ్రి పద్మరజస, ఎవని యొక్క పాద పద్మాల యొక్క రజస్సు అంటే ధూళి, ఆ ధూళి చేత మునే శాపాత్ పాషాణోపి మోచిత, మునే శాపాత్, ముని యొక్క శాపం నుంచి, శాపం వల్ల పాషాణోపి, పాషాణమై అయిన ఒక స్త్రీ కూడా మోచిత, ఆ పాపాన్ని పోగొట్టుకుంది, తాను కూడా చక్కగా రాతి కాస్త నాతి అయింది అంటారు కదా, స్త్రీగా మారింది, తన పాపాన్ని తొలగించుకుంది. అలాంటి ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి స భగవాన్, ఆ భగవంతుడు మే గతి, ఆ నారాయణుడు నాకు గతి, ఉపాయము, నాకు ఆయనే రక్షకుడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే మొదటి పాదానికి అర్థమేమిటి? భగవంతుని యొక్క శ్రీపాద తీర్థం తీసుకోవటం వల్ల మూడు లోకాల్లో ఉన్న వారందరి యొక్క పాపాల సమూహాలన్నీ తొలగిపోతాయి అని ఒక పాదంతో తెలుస్తుంది. రెండో పాదం శ్లోక పాదంలో ఏం తెలుస్తుంది అంటే భగవత్పాదము, అది శ్లోక పాదం, రెండు పాదాలే. భగవంతుని పాదం
ఈ మొదటి పాదంలో ఏం చెప్తున్నారు? ఆయన పాదతీర్థం తాగడం వల్ల 3 లోకాల్లో ఉన్న వారి యొక్క పాపాలని ధ్వంసం అయిపోతాయి. అలాగే ఆ పాదాన్ని కలిగిన వాడి నామాన్ని కనుక చెప్తే, అలాంటి నామాన్ని వింటే సంసారం అనేది వాడు దాటతాడు. అలాగే ఇది తప్పక అనుభవించాలి, ఇది తప్పదు అని మహానుభావులైన ఋషులు ఆగ్రహించి శాపం పెడితే, అలాంటి శాపాన్ని అనుభవించేటటువంటి వారు కూడా, అంటే రాయి కూడా ఆ పాపాన్ని తొలగించుకుని వాళ్ళు తమ జీవనాన్ని చక్కగా సాగించగలుగుతున్నారు అని అహల్య శాప వృత్తాంతాన్ని, అంటే గౌతముడు పెట్టినటువంటి శాపానికి అహల్య ఎలా దుఃఖాన్ని అనుభవించిందో, ఆ దుఃఖం నుంచి పాద రజస్సు, రాముని యొక్క పాద రజస్సు ధూళిపడి ఎలా తన పాపాన్ని తను తొలగించుకుందో, అలాంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నాకు కలిగి నా పాపాలని తొలగాలి, నా సంసారం అంటే నేనుండే ఈ సంసార చక్రం నుంచి నేను బయటపడాలి అని ఇందులో మనకి అలా చేసినటువంటి ఆ రామపాదం, ఆ స్వామి పాదం, ఆ స్వామి నామం నాకు దిక్కు, ఆయనే నాకు రక్షకుడు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. భగవంతుడు రాముడిగా అవతరించాడు. విశ్వామిత్రుడు దశరథుని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దశరథుడిని అడిగాట, అయ్యా మీ అబ్బాయిని నాకు ఇవ్వు అని అడిగితే ఆయన చెప్పాడయ్యా నేను ఇవ్వను. అనుకోకుండా ఏమిటో తెలియదు కానీ మనం చెప్పుకునే ప్రతి ఘట్టాలు ఈ నారాయణ అష్టకానికి మన రామాయణానికి సరిపోతున్నాయి. ఈరోజు మనం చెప్పుకున్న ఘట్టం కూడా విశ్వామిత్ర ఘట్టమే. అందులో విశ్వామిత్రుడు రాముడి దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయిని పంపించు అని చెప్పడమే. ఈరోజు ఘట్టంలో కూడా మనం అదే చదువుకుంటున్నాం, అదే ఘట్టాన్ని మళ్ళీ స్మరించుకుంటున్నాం. ఇది భగవద్ అనుగ్రహం. మళ్ళీ మళ్ళీ చెప్పుకొని ఒక సౌభాగ్యాన్ని మనకు కలిగించాడు. అయితే మనం ఇంతదాకా రాలేదు. విశ్వామిత్రుడు అడిగితే ముందు మాట ఇచ్చాడు దశరథుడు, నీకేం కావాలో చెప్పు తప్పకుండా చేసి పెడతానని. తర్వాత రాముడిని ఇవ్వయ్యా అంటే నేను రాముడిని ఇవ్వను అని చెప్పేశాడు. ఎందుకని? రాక్షసులతో యుద్ధం అంటున్నావు, వీళ్ళ చిన్నపిల్లలు, అందువల్ల నేను అలా ఇవ్వను, నేతు మరహతి ఇవ్వడానికి తగదు అని చెప్పేసరికి సరే నేను రాముని తత్వం తెలుసునని చెప్తున్నాను, నువ్వు వింటలేదు. పోయి నన్ను కాదు వశిష్ఠుడు, వశిష్ఠోపి మహాతేజా, గొప్ప తేజస్సు కలిగినటువంటి వశిష్ఠుడు చెప్తాడు రాముడు చిన్నవాడు అనుకుంటున్నావా? రాముని పరాక్రమం నీకు తెలియదయా, సాక్షాత్తు దేవదేవుడు నీ ఇంట్లో పుట్టాడు, అలాంటి రాముడిని నువ్వు పంపు అని ఎన్నో రకాలు చెప్పినా విశ్వామిత్రుడు మాట వినకపోతే, దశరథుడు మాట వినకపోతే విశ్వామిత్రుడు చెప్పేట సుఖీ భవ సభాంధవ. కోపం వచ్చింది కానీ కోపంలో శాపాలు పెట్టడం లేదు కదా, ఇప్పుడు మారాడు కదా, ఈయన బ్రహ్మఋషి అయ్యాడు కదా, కామక్రోధాలని అణుచుకున్నవాడు, అసలు సమూలంగా అవి దూరం అయిపోయినాయి. అందువల్ల ఈ మహానుభావుడు మరీచ సుబాహుడు వచ్చి యజ్ఞాన్ని విధ్వంసం చేస్తే వాళ్ళనే నిర్జించట్లే. అలాంటి గొప్ప ఋషి అయ్యుండి కూడా ఇక్కడ వచ్చి ఇవను నా రాముడిని అంటే దశరథి మీద కోపగించుకోకుండా ఒక మాట అన్నట్ట, సుఖంగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాట. అంటే అర్థం ఏమిటి? ఎలా సుఖంగా ఉండవో చూస్తా అని చెప్పడం అన్నమాట. అందువల్ల మహానుభావుల మాటలకు అర్థాలు వేరు. చల్లగా ఉండండి నేను వెళ్ళొస్తా అన్నాడంటే అర్థం వేరు. అంటే ఎలా చల్లగా ఉంటావో చూస్తా అని చెప్పడం అనమాట. ఇలా విశ్వామిత్రుడు అని వెళ్తుంటే వశిష్ఠుడు మొదలైన వాళ్ళు తప్పయ్యా, రాముడికి అన్ని విధాల శుభాలు కలుగుతాయి, నువ్వు రాముడిని పంపించు, రాముడికి కళ్యాణం అవుతుంది. కళ్యాణం అంటే మామూలు వివాహం అని కదా, కళ్యాణం అంటే శుభాలని అర్థం. వ్యంగ్యార్థంలో కూడా అంతే, వివాహం అవుతుంది అని. ఏదైనా అది చేయడానికే ఆయన వచ్చాడు, అందుకే ఆయన పేరు విశ్వామిత్రుడు. నిజానికి విశ్వామిత్రుడు అని పిలవాలి, కానీ పాణిని లాంటి మహనీయులంతా కూడా ఈయనని విశ్వామిత్రుడు అనొచ్చు. మిగతా వాళ్ళు ఎవరు కూడా విశ్వామిత్రుడు అని పేరు పెట్టుకోకూడదు. మిగతా వాళ్ళు ఎవరైనా పేరు పెట్టుకోవాలంటే విశ్వమిత్ర అని పెట్టుకోవాలి. కానీ చాలా మంది విశ్వామిత్ర అని పేరు పెట్టేసుకుంటున్నారు. విశ్వ ప్లస్ అమిత్ర అంటే విశ్వానికి కూడా శత్రువు అని అర్థం. కానీ ఇక్కడ ఈయనకు ఒక్కడికి మాత్రమే ఒక పాణిని ఒక సూత్రం కూడా పెట్టేశాడు. ఈయనకు ఒక్కడికే విశ్వామిత్ర అని పేరు ఉంటుంది తప్ప మిగతా ఎవరికి అలా ఉండడానికి వీలు లేదు
వాళ్ళు అలా కనుక దీర్ఘం తీసి పెట్టుకుంటే వాడు విశ్వానికి శత్రువు అవుతాడు. అందువల్ల అలాంటి నామధేయం అందరూ పెట్టుకోవడం లేదు. ఒకవేళ పెట్టుకునేటట్టయితే విశ్వమిత్ర అని పెట్టుకోవాలి. అని పెట్టుకోవాలి, విశ్వమిత్ర అని పెట్టుకోవాలట. ఈయన వెంటనే విశ్వామిత్రుడు రాముడిని తీసుకుని వెళ్తాడు, బలాతి బలాన్ని ఇస్తాడు, ఎన్నో విశేషాలు చెప్పి ఆయనకి అనుగ్రహిస్తాడు. తాటక వధ, మారీచి సుభగ వధ ఇవన్నీ అవుతాయి, చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మిథిలా నగరానికి వెళ్తున్నారు. ఆ మిథిలా నగరానికి వెళ్లే సందర్భంలో ఒక ఆశ్రమం దగ్గర ఆగుతాడు రాముడు, అలాగే విశ్వామిత్రుడు. అయినప్పుడు విశ్వామిత్రుడు ఏం మాట్లాడాడు. ఈయనే అడుగుతాడు రామచంద్రుడు, స్వామి ఈ ఆశ్రమం చూస్తే చాలా సుందరంగా ఉంది, కానీ నిర్జనంగా ఉంది, ఎవ్వరూ లేరు, ఏమిటి ఇక్కడ దీని విశేషం? ఎందుకంటే చాలా స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కో చోట రామచంద్రుడికి. మరి పిల్లలు కదా, అందులోనూ అందరి పిల్లలు లాంటి వాడు కాదు రాముడు. అన్ని తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత కలిగిన వాడు. ఏదైనా కొత్తది కనపడుతుందంటే ఇది ఏమిటి, ఎలా వాడతారు, ఓహో ఇదే అని మన పిల్లలు అడిగినట్టుగా. మన పిల్లలు ఎవరు అడగరనుకోండి, డైరెక్ట్గా ఓపెన్ చేసేసి దాన్ని పాడు చేసి పెడతారు. కానీ రామచంద్రుడు అడిగి తెలుసుకుంటాడు. అందుకే మనం బాగుపడాలి అంటే ఏం చేయాలంటే బహుధా శ్రోతవ్యం, బాగా వినాలి. ముందు విని 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 విన్నదాన్ని మననం చేయాలి. ఆ తర్వాత దాని మీద సందేహాలు రావాలి. కానీ మన వాళ్ళకి సందేహాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ముందు వినాలి. బహుధా శ్రోతవ్యం, బహుద్ధి శ్రోతవ్యం, ఎందరి ద్వారానో వినాలి, ఎన్నోసార్లు వినాలి. ఎంతమంది పెద్దలు చెప్తుంటే ఆ పెద్దలు చెప్పే విషయాలు విని 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 మనస్సు ఆర్ద్రం అవ్వాలి. మన మనస్సు ఎండాకాలంలో మనం చూస్తుంటాం, భూమి చూసారా, పొలం దున్నేటువంటి భూమి ఎలా పెళ్ళగట్టేసి గట్టి గట్టిగా ఉంటుందో అలాంటి పాషాణ సదృశంగా ఉండిపోతుంది. దీంట్లో భగవద్భక్తి బీజాలు వేయాలి అంటే ముందు దీన్ని దున్నాలి. ఆ దున్నడమే, పొలాన్ని దున్నడం ఎలా దున్నుతారు? ఇప్పుడు ట్రాక్టర్లు పెట్టారు, పూర్వం గోవులతో దాన్ని హలంతో చక్కగా చేసేవారు, దున్నేవారు. దానివల్ల గోవు నడవడం వల్ల భూమికి సారం పెరిగేది. ఇప్పుడు టైర్లతో తిరగడం వల్ల భూమి సారం పోతుంది, భూమికి మంచిది కాదు అలా దున్నడం. గోవు దున్నుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మన్ని కూడా మన మనస్సులో గోవు దున్నాలి. గోవు దున్నడం ఏంటి స్వామీజీ అనుకోకండి. గోశబ్దానికి వాక్కు అని అర్థం. ఏమిటిది గోశబ్దానికి? వాక్కు. ఈ వాక్కు భగవంతుని యొక్క విషయాలనేటటువంటి ఆ గోవు మన హృదయంలో, ఆ వాక్కులు మన హృదయంలో సంచరిస్తూ ఉంటే, మన మనస్సులో మెదులుతూ ఉంటే అదే దున్నుతూ ఉంటుంది, అది నడుస్తూ ఉంటుంది. ఆ వాక్కుల యొక్క సంచారమే నీ మనస్సును ఏం చేస్తుంది? మెత్తగా చేస్తుంది. ముందు పొడి పొడి చేసేస్తుంది. ఎప్పుడైతే పొడి పొడయిందో ఆ తర్వాత భగవంతుని మీద నీకు కలిగే ప్రేమ అనే తీర్థం దాన్ని మెత్తపరుస్తుంది. అందువల్ల పెద్దలు చెప్పే మాటలు ఎప్పుడు వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, వింటూ ఉండాలి, వింటూ ఉండాలి. నీకు సందేహం కలుగుతుందంటే ఎప్పుడు సందేహం? చెప్పిన దాన్ని వినగానే సందేహం కాదు, విన్నది మననం చేసిన తర్వాత సందేహం కావాలి. దాన్ని మననం చేయకుండా వెంటనే డౌట్ ఎలా వస్తుంది? ముందు విన్నాం, విన్నదాన్ని తదేకంగా మననం చేసి 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 ఆ తర్వాత మనకి దాంట్లో సందేహాలు రావాలంట. అప్పుడు వాడు ఇంకా ఆధ్యాత్మికంలో చక్కగా ఇంకా ఎదగలుగుతాడు. అటువంటి గొప్ప భావన ఈ వాక్కు మన లోపలికి వెళ్తే అది మనని మంచిగా తయారు చేస్తుంది. అందుకే రామచంద్రుడు కూడా ఏం చేస్తున్నాడు? మనకి నేర్పుతున్నాడు. పెద్దలు కనపడితే పెద్దల ద్వారా ఎన్నో విన్నట్ల. రామాయణం మీరు చూడండి, రామకథలో రాముడు ఉపదేశించినట్టుగా ఎక్కడ కనపడదు. కృష్ణుడు గీతను ఉపదేశించాడు, రాముడు ఉపదేశాలు విన్నాడు, ఆచరించి చూపించాడు. వశిష్ఠ వచనాచీవ, అలాగే విశ్వామిత్ర వచనాచీవ, భరద్వాజ వచనాచీవ, అగస్త్య వచనాచీవ, ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి. అంటే వాళ్ళు చెప్పినట్లుగా అన్నట్టు కనపడుతూ ఉంటాయి. ఆఖరికి విభీషణుడు కూడా చెప్పాడు కదండి, రామ శరణాగతి, సముద్రుడు సుప్రసన్నుడు అవుతాడు. నేను నీ దగ్గరికి వస్తే శరణాగతి చేస్తే నువ్వు నాకు ఎలా ఆశ్రయం ఇచ్చావు? సముద్రుడు కూడా అంతే వెంటాడు, నువ్వు శరణాగతి చెయ్యొచ్చా చేయకూడదా ఆయన ఎవడు ఏం తెలియదు ఆయనకి, ఆయన చెప్పేశాడు. ఈయన అంతకంటే గొప్పవాడు, ఎవరన్నా చెప్తే తూచా తప్పకుండా పాటిస్తాడట.
అందులో మహానుభావులైన పెద్దలు ఎవరు చెప్తే కాదు, చెప్పిన వాడు ఎవడు? ప్రామాణికుడు, మహాభక్తుడు విభీషణాల్వాన్. ఆయన చెప్పాడు కనుక నేను శరణాగతి చేస్తానని పక్కేసుకుని అక్కడ పడుకున్నాడు. ఆచమనం చేసి దర్భలు వేసుకుని సముద్రమా నేను శరణాగతి చేస్తున్నానని అక్కడ పడుకున్నాడు. చూడండి ఎంత గొప్ప గౌరవం రామచంద్రుడికి. మనం చెప్పింది తప్ప మిగతా అన్నీ చేస్తాం. మనకి వాళ్ళకి అంత తేడా. అందువల్ల రామచంద్రుడు ఎప్పుడు పెద్దల మాట వినేవాడు, పెద్దల దగ్గర వినయంగా ఉండేవాడు. తాటకిని సంహారం చెయ్యాలన్నప్పుడు కూడా ఆడదాన్ని కదా ఎలా చంపమంటారు అని అడుగుతున్నట్టు, ఒరే అది మీదకి వస్తుందిరా బాబు కొట్రా నాయనా అన్నాడు. ఆడది కదండి. అప్పుడు చెప్పాట, ఇది దుర్మార్గం చేస్తున్నాయా, లోక కంటకురాలు, ఇలాంటి దాన్ని వధించడం వల్ల దోషమేం లేదు అని చెప్పాట. అప్పుడు రాముడు అనుకున్నాడు, నాకెందుకు, నాన్న నన్ను పంపించాడు. పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశికస్యేవ. కౌశిక మహర్షి చెప్పాడు, విశ్వామిత్రుడు నా తండ్రి పంపించాడు. పితృవచన నిర్దేశాత్ రామా నువ్వు వెళ్ళు అని పంపించాడు. పంపించడమే కాదు, విశ్వామిత్రుడు చెప్పినట్టు నడుచుకో అని చెప్పాడు. తండ్రి మాట, అలాగే తండ్రి మాట మీద నాకున్న గౌరవం, పితృవచన గౌరవాత్, తండ్రి చెప్పినట్టు చేయాలి కదా నేను. అందులో రామచంద్రుడు పితృవాక్య పాలకుడు. తండ్రి ఏదైనా చెప్పాడంటే అది పాటిస్తాడంతే. అందువల్ల దాన్ని ఎప్పుడు మరలడు దాని నుంచి. తండ్రి చెప్పాడు. అందులో కూడా ఇప్పుడు చెప్పింది ఎవరు? వచనం కౌశికస్యైవ. గురువు గారు చెప్తున్నాడు, కౌశికుడు కొట్టుదాన్ని అన్నాడు. నాకెందుకు, కర్తవ్యం అవిశంకయ, ఇంకా చేయడంలో దోషాన్ని ఎప్పుడు కూడా చూడకూడదు, దీన్ని శంకించకూడదు. ఎప్పుడైనా సరే గురువు కానీ తండ్రి కానీ అధర్మం చెప్తారా? ఎప్పుడు చెప్పరు. అధర్మం చెప్తే తండ్రి అవుతాడా, గురువు అవుతాడా? అందువల్ల ఎప్పుడు అధర్మం చెప్పరు, గురువు గారే చూసుకుంటారు. ఆయన చెప్పిన పని నేను చేస్తా అని చేశాడు రామచంద్రుడు. మనకు ఉపదేశం చేస్తున్నాడు ఇక్కడ. ఎప్పుడైనా గురువు ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని పాలించాలి. గురువు ఎప్పుడు కూడాను చెడ్డ పని చెప్పలేదు, చెప్పరు కూడా. మనకు కావలసినటువంటి మన యోగ్యతను అనుసరించి, మనకు కావలసినటువంటి ఎదుగుదలని అనుసరించే వారు చెప్పిన మాటలు. పారాయణం చేయండి, సేవ చేయండి, నామాన్ని చక్కగా చెప్పండి. ఎందుకంటే రామ చెప్పారా అండి, ఆశ్రమం ఊడవండి, మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి చెప్తారా? గురువులు అలా చెప్పరు. అందువల్ల రామచంద్రుడు ఎప్పుడు వింటాడు. ఈయన్ని కూడా అడిగాడు, ఏమిటి ఈ ఆశ్రమం, దీని గురించి నాకు తెలియచేయరా గురువు గారు అని అడిగాడు. వెంటనే ఆయన చెప్పాడు, ఇది గౌతమ ముని యొక్క ఆశ్రమం, చాలా గొప్పదయ్యా, ఇది సామాన్యమైన ఆశ్రమం కాదు. ఒకానొక సందర్భంలో గౌతముడు అహల్య ఇద్దరు గొప్ప దంపతులు, వాళ్ళిద్దరు ఇక్కడ తపస్సు చేసినటువంటి భూమి. అహల్య అలాంటి సౌందర్యం త్రిలోకాల్లో వెతికినా ఎక్కడా కనపడదు, అంత గొప్ప సౌందర్య రాశి ఆవిడ. బ్రహ్మదేవుడు యోగనిష్ఠలో ఉన్నప్పుడు ఆవిడని సృజించట. ఆవిడని పుట్టించి ఈవిని ఎవరికిచ్చి వివాహం చేయాలి అనుకున్నప్పుడు ఆ సౌందర్య రాశిని చూసి ఇంద్రుడు అనుకున్నట్ట, అరే నాకు ఇచ్చి చేస్తే బాగుండని అడిగట, నాకు ఇచ్చి చేయండి అని. అలా కుదరదు, ఎందుకంటే బ్రహ్మ చెప్పిన పని ఆయన చేయలేకపోయాడు. వెంటనే గౌతముడిని పిలిచి, ఇతను చాలా గొప్ప తపస్సంపన్నుడు, ఇతనికి ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయించి వివాహం చేశాడు. అయితే ఆ ఇంద్రుడికి ఆ దృష్టి ఉంది ఈవిడి మీద. అయితే దేవతా కార్యం కూడా వచ్చింది. దేవతలందరికీ కూడా నిర్దేశం చేత ఎలా అయినా సరే గౌతమ మహర్షి యొక్క తపస్సుని భంగపరచాలి. మరి గౌతముడు చేసే తపశ్శక్తిని భంగపరచాలంటే ఆయన మీద ఏదైనా ఒక ఊర్వశి రంభ లాంటి వాళ్ళని పంపిద్దామంటే వాళ్ళందరికంటే ఉత్తమురాలైనటువంటి గొప్ప రూపవతి ఆయి ఉన్నప్పుడు ఈయన దృష్టి సామాన్యమైన వాటి మీద పడుతుందా? పడదు. అందువల్ల ఈయన కామవశుడు కానే కాడు, ఈయన చాలా గొప్ప మహానుభావుడు. ఇతన్ని గెలవాలి అంటే ఇతని కోపం తెప్పించాలి, క్రోధవశుణ్ణి చేయాలి, అప్పుడు ఈయన తపశ్శక్తి అంతా నిర్వీర్యం అయిపోతుంది అని సంకల్పించుకుని ఇంద్రుడు ఆయన కోపం రావాలంటే ఏం చేయాలి, అందుకోసమని తానే గౌతమ ఋషి వేషంలో వచ్చి అహల్య దగ్గరికి వచ్చి తాను అహల్యని తన పాతివ్రత్యాన్ని పాడు చేస్తాడు.
అయితే ఈవిడికి తెలిసింది. తెలిసిన దేవతా ప్రేరణ చేత ఈ తల్లి కూడా ఏం చేయలేకపోయింది. తర్వాత గమనించి, అయ్యా గౌతమ మహర్షి వచ్చేటప్పుడు వెళ్ళిపోయిందిరా అని చెప్పింది. అసలు గౌతముడు వచ్చిందే, ఇంద్రుడు వచ్చిందే గౌతముణ్ణి అనేక రకాలుగా క్రోధానికి ఆవిష్టుణ్ణి చేయాలి. అందుకనే ఇంద్రుడు మామూలుగా అక్కడి నుంచి అక్కడే అదృశ్యం అవ్వచ్చు, కానీ అదృశ్యం కాల. ఏం చేశాడు? కావాలని గౌతముడు వచ్చే సమయానికి బయటికి వెళ్ళాడు నవ్వుతూ. గౌతముడు అప్పుడే స్నానం చేసి దర్భల చేతిలో ధరించి బ్రహ్మ తేజస్సుతో మెరిసిపోతున్నాడు. అలాంటి ఆయన చూశాడు, అరే నేను లేని సందర్భంలో నానా వేషాన్ని ధరించి నువ్వు బయటకు వస్తున్నావు అంటే నువ్వు ఎంత పాడు పని చేసావు, ఇలాంటి కార్యం చేయొచ్చునా అని ఇంద్రుడికి శాపాన్ని పెట్టాడు. అతనిలో ఉండేటి అంటే అంగవైకల్యం కలిగేలాగా శాపాన్ని పెట్టాడు. అలా అతను నిర్వీర్యుడయ్యాడు ఇంద్రుడు ఇతని శాపంతో, గౌతమ మహర్షి శాపంతో. ఇంద్రుడు తన లోకానికి వెళ్ళి దేవతలందరితో ప్రార్థించేట, నేను దేవతా కార్యం కోసం కదా ఇంత చేశాను, నాకు ఇలా వైకల్యం కలిగింది, నాకు మళ్ళీ ఈ వైకల్యాన్ని పూర్ణం చేయండి అని కోరతాడు. దేవతలందరూ అలాగే ఋషులు వీరందరూ కూడా కలిసి ఆ అంగవైకల్యం లేకుండా ఉండడానికి మేక యొక్క శరీరంలో ఉండే భాగాన్ని ఇంద్రుడికి పెట్టేస్తారు. అలా ఇంద్రుడు మళ్ళీ తాను సంపూర్ణుడై ఉన్నాడు. కానీ అహల్య కూడా ఇలాంటి తప్పు చేసింది కదా, అందుకని వెంటనే అహల్యం చూసి ఈవిడ్ని శాపం పెట్టాడు. అయితే ఇలాంటి తప్పు నువ్వు చేసావు గనక తప్యంతి భస్మశాయిని, రామాయణం మనకి పెద్దలు వివరించారు వ్యాఖ్యానాల్లో, ఏ ఏ తప్పుకి ఏ శిక్ష ఎలా విధిస్తారు ఏమిటి అని. ఏ రకమైనటువంటి మానసిక దోషం చేస్తే ఏమిటి, శారీరకంగా తప్పు చేస్తే ఏమిటి, ఆ వివరాలన్నీ ఇచ్చారు. అందులో ఈవిడికి శాపం ఏమిటి అంటే కొన్ని సంవత్సరాల పాటుగా నువ్వు తపస్సు చేస్తూ ఉండాలి, ఎవరికి కనపడడానికి భస్మాన్ని ధరించి, అంటే భస్మం కింద పడి ఉండాలి. అందువల్ల ఈవిడ భస్మశాయిని అంటారు, భస్మం కింద పడుకొని ఉండాలి. అదృశ్య రూపంతో చాలా మంది పాషాణం అయిపోవాలి, ఈ శ్లోకంలో కూడా మనకి పాషాణోపి అని ఇచ్చారు. ఆయిగా ఒక రాయిలా అయిపోవాలని శాపం పెట్టారు. రాయిలా శాపం పెడితే ఈవిడ ఆకలి దప్పికలు ఇవన్నీ ఎలాగా, అందుకని ఆకలి దప్పికలు రెండు ఉండకుండా, అంటే ఆకలి దప్పికలు వేస్తున్నా తినడానికి వీల్లేదు, తినడానికి వీలు లేకుండా తపస్సు చేస్తూ ఉండాలి, ఒక అదృశ్య రూపంతో ఉండాలి. శరీరంతోనే ఆవిడ ఉందట, కానీ ఎలా ఉంది, భస్మం కింద ఉంది, ఎవరికంటా పడదు, ఎవరికి కనపడడానికి లేదు. ఆ రూపం అంతా పోయింది. ఇప్పుడు రూపం పోయి అలా ఉంది. మళ్ళీ తన రూపం తనకి రావాలి, గౌతముడే చెప్తాడు, నువ్వు ఇలా తపస్సు చేయి. ఎప్పుడైతే ఎవరైతే వాళ్ళకు ఉన్నటువంటి దోషాలు తొలగించుకోవడానికి తపస్సు చేస్తారో తపస్సు వల్ల ఆ దోషాలన్నీ తొలుగుతాయి, తొలగి మళ్ళీ వాడు పునీతుడవుతాడు. అందువల్ల గౌతముడు కూడా ఏం చేశాడంటే తెలుసుకున్నాడు దేవతా కార్యం ఇదంతా అని, ఆవిడికి వరాన్ని కూడా ఇచ్చాడు. సాక్షాత్తు పరంధాముడే దశరథ కుమారుడుగా రాముడుగా ఆయన ఉద్భవించి ఇటుగా వచ్చినప్పుడు ఆయన అనుగ్రహంతో మళ్ళీ నీ స్వస్వరూపాన్ని కలుగుతుంది అని వరాన్ని ఇచ్చాట. ఎప్పుడు వస్తాడా రాముడు, ఎప్పుడు వస్తాడా రాముడని ఆ రాముడిని తలవని క్షణం లేదు ఆ తల్లి. అలా రామనామాంకితం చేత ఆ నామాన్ని స్మరణ చేత ఆవిడ పునీతురాలైపోయింది. అలా ఆవిడే జపం చేస్తూ అలా భస్మశాయిని భస్మం కింద ఉంది. అలాంటి విషయం తెలుసుకున్నాడు రామచంద్రుడు విశ్వామిత్రుడి ద్వారా. తెలుసుకుని ఆయన చెప్పేట, రామా ప్రవేశించి ఆశ్రమంలోకి, ఒకసారి నీ పాద అనుగ్రహం చేత ఆవిడ పునీతురాలవుతుంది అని చెప్పాడు. వెంటనే రామచంద్రుడు ఆ ఆశ్రమంలోకి వెళ్ళగానే ఆవిడ శాపం కాస్త పోయింది. అంతేగాని అక్కడ రాయిలా ఉంటే ఈయన పాదం పెట్టినట్టుగాను, ఆ వెంటనే ఆవిడ స్త్రీగా మారి నమస్కరించినట్లుగాను అలా లేదు. ఆ ఆశ్రమంలో ప్రవేశించగానే రామ పాద రజస్సు ఆశ్రమంలో ఎప్పుడైతే సోకిందో, సోకగానే ఆ భస్మశాయి అయినటువంటి ఆ హరి యొక్క పాపం అంతా తొలగి తన నిజరూపం తనకు వచ్చేసిందట. పాదమే పడాలని లేదండి, ఆ పాదం తన ఆ ప్రదేశానికి రాగానే ఆవిడ
ఆ ప్రభావం చేత ఆవిడ పునీతురాలైనట్టుగా వాల్మీకి రామాయణం మనకి తెలియజేస్తుంది. వాల్మీకి రామాయణం మనకి ప్రధానం గనక దాన్ని మనం చెప్పుకుంటాం. మిగతా రామాయణాల్లో మిగతా వాళ్ళంతా కూడాను పాషాణంగా అయింది అని ఉన్న ఆ రాయిగా శాపం పెట్టాడని, ఆ రాతి రామపాద స్పర్శ చేత మళ్ళీ ఒక స్త్రీగా మారిందని మిగతా రామాయణాల్లోనూ మిగతా పురాణాల్లోనూ ఎక్కడ ఉన్నాయి, కానీ మనకి వాల్మీకి రామాయణంలో లేదనమాట. అటువంటి గొప్ప పాద ప్రభావం కలిగిన వాడు రామచంద్రుడు. వెంటనే రామచంద్రుడు ఆవిడ్ని ఆర్యని సేవించాడు. మహానుభావుడు అండి ఆయన. పెద్దలంటే ఎంత గౌరవమో రామచంద్రుడికి. సాక్షాత్తు తన శ్రీపాదం చేతే అక్కడ పునీతురాలైన ఆర్య తన సాక్షాత్కరించినప్పుడు గౌతముడితో అక్కడ మళ్ళీ సాక్షాత్కరించింది. ఆయన గౌతముడు హిమాలయాలలో ఉండి తపస్సు చేసుకుంటున్నాడు, ఇవిడు ఇక్కడ తపస్సు చేస్తాను, ఆయన అక్కడ తపస్సు చేస్తున్నాడు. అలా రామచంద్రుడు వారిని సేవించాడు, వారు కూడా రామచంద్రుని సేవించుకున్నారు. అందువల్ల ఈ శ్లోకంలో యదంగ్రి పద్మరజస, ఎవని యొక్క పాద పద్మాల యొక్క ధూళి సోకి శాపాత్ మోచిత, శాపం నుంచి విడుదలైందట. ఎలాంటి శాపం అది? పాషాణోపి, ఒక రాయిగా ఉన్నప్పటికి కూడా ఆడేమైంది? ఆ శాపం నుంచి విడుదలైంది. అలాంటి గొప్ప ప్రభావం కలిగిన వాడు స్వామి రాముడు అని చెప్తున్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఒకటి, చాలా మంది అంటుంటారు పాదాలు పట్టుకోండి పాదాలు పట్టుకోండి అంటారు, అలాగే పాద తీర్థం తీసుకోండి అంటుంటారు. నిజానికి నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు, పాదము అంటే సంచరించేది అని కదా అర్థము, వెళ్ళేది, గమనక్రియని తెలిపేది అని అర్థం. మహానుభావుల పాదాలను ఆశ్రయించండి అంటే అర్థం వారి నడకని అనుసరించండి, ఆ నడకని పట్టుకోండి. మహానుభావులు నడక ఎప్పుడు కూడాను ధర్మబద్ధంగానే సాగుతుంటారు తప్ప అధర్మబద్ధంగా వాళ్ళ మనస్సు పోతుందే, వెళ్ళదు. వాళ్ళ మనస్సు ఎప్పుడు కూడా మంచి వైపే వెళ్తుంది కనుక మీరు ఆ పాదాలు పట్టుకుంటే మీరు కూడా ఆ పాదాలే మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు మంచి వైపు. పాదము అంటే ఆచరణ. పెద్దల ఆచరణని మనం పట్టుకుంటే మనం కూడా వాళ్ళు వెళ్ళే మార్గంలో వెళ్ళిపోతాం. అందుకే మనకి వేదం చెప్తుంది ఎప్పుడు కూడాను, నీకేమన్నా కర్మ చేసేటప్పుడు దాని గురించి తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఏర్పడితే అక్కడ ఉండే పెద్దల్ని చూడు. ఏతత్ర బ్రాహ్మణ సంరసిన యుక్తా యుక్తా అలూక్ష ధర్మ కామాస్యు అంటూ మంత్రం చెప్తుంది మనకి. నీకేమైనా ధర్మంలో జిజ్ఞాస కలిగింది, ఎలా చేయాలి ఏం చేయాలి అనే మీమాంస నీకు ఏర్పడితే నీ అంతటా నువ్వు పుస్తకాలు తీకు, నీకు కష్టం. అందుకే ఏం చేయాలి, ఎక్కడ పెద్దలు ఉంటారో జ్ఞానులైనటువంటి వాళ్ళు, పెద్దలు అనగానే 90 ఏళ్ళ వయసు వాడు అనుకోకండి. ఒక ఆయన పెద్దలు ఏం చెప్తే అది చేయాలన్నట్టు. ఒక ఆయన పెద్ద నుంచి కూర్చొని రోజు చక్కగా చిత్రముఖ పారాయణ చేస్తున్నాడు, పేక ఆటాడుతున్నాడు. ఇది పెద్ద అనుష్ఠానం, ఇది ఎంత బాగుందో అని మనం చేశామంటే మనం భ్రష్టులు అయిపోతాం. పెద్దలు అంటే జ్ఞానులు, భగవంతుని యందు ఆసక్తమైన మనస్సు కలిగిన వాళ్ళు, వాళ్ళ ఆచరణ మనం చూడాలి. మన చిన్నజీవ స్వామి లాంటి మహనీయులు వాళ్ళు ఎప్పుడు నిరంతరం వారు చేసే ప్రతి కర్మ లౌకికంగా మనకు కనబడుతున్న అది భగవంతుని యొక్క ఆరాధనగా ఎలా చేయొచ్చో మనకి నేర్పిన మహానుభావులు అనమాట. జీవితం ఎప్పుడు కూడా 24 గంటలు ఆరాధనగా మనం చేయలేం కదా. నువ్వు చక్కగా చేసే పని ఏదైనా కానీ అది భగవద్ ఆరాధన అనుకో. దానివల్ల నీకు పాఠం ఏంటో తెలుసుకుని నువ్వు చక్కగా సంచరించు. ఇది మన జీవ స్వామి మనకి చెప్తున్నారు. అందువల్ల నువ్వు ఏ పని చేసినా సరే అది భగవద్ ఆరాధనగా సాగాలి. రామానుజులు కూడా అదే మనకి చెప్పారు, భగవద్ ఆరాధన వేషయ అని చెప్పారు. భగవంతుని ఆరాధన అనే ఒక రూపంగా నీ కర్మని సాగించు, అలా సాగిస్తే నువ్వు బంధంలో పడవు అని. అందువల్ల ఇక్కడ కూడా ఆచరణ చూడాలి. వాళ్ళ ఆచరణను చూసి నువ్వు చక్కగా చేస్తే యథాపేతేషు వర్తేరన్ తథాపేషు వర్తేథా వేదం చెప్తుంది. వాళ్ళు ఎలా సంచరిస్తున్నారో చూసి అలా నువ్వు కూడా కర్మలు ఆచరించు, నువ్వు బంధం నుంచి బయటపడతావు, నీకు ఇబ్బంది లేదు. పెద్దల ఆచరణే మనకి శ్రేయస్సు. ధర్మజ్ఞ సమయ ప్రమాణం వేదాశ్చ. నీకు ఏదైనా ధర్మం విషయంలో సంశయం ఏర్పడితే ప్రమాణం ఎవరు?
ధర్మజ్ఞులైనటువంటి పెద్దలే. వాళ్ళ యొక్క ఆచరణే నీకు ప్రధానం. వేదం అనే తర్వాత, శాస్త్రంలోకి తర్వాత నువ్వు వెళ్దుగా, ముందు నీకు ప్రమాణం ఏమిటి అంటే పెద్దల ఆచరణ. పెద్దలే ఏది ఆచరించారో అది ఆచరించు. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు కండి. యద్యదాచరతి శ్రేష్ఠ అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. ఎవరైతే పెద్దలు ఆచరిస్తారో అదే లోకంలో మిగతా ఉన్న వాళ్ళంతా కూడా ఆచరిస్తారు. అందుకే పెద్దలు ఎప్పుడు కూడా తమ పెద్దరికాన్ని నిలుపుకునేలాగా మంచినే ఆచరించాలి, ఆ మంచినే వాళ్ళు చెయ్యాలి అని చెప్తారు. ఇక్కడ కూడా ఆ పాదాన్ని మనం ఆశ్రయించడం అంటే వారి ఆచరణను అనుసరించడం అని దాసుని భావన. అందువల్ల అలాంటి ఒక మంచి భావన మనకు కలిగి మనం పెద్దలను అనుసరించామా, అనుసరించడం అంటే వాళ్ళు ఎలా మాట్లాడారో, వాళ్ళు ఎలా స్టైల్గా నిలబడ్డారో అది ఆచరణ గురించి చెప్తున్నా. భగవంతుని విషయంలో వాళ్ళ ప్రవృత్తి ఎలా సాగిందో, వారు భగవంతుని ఎలా ఆరాధిస్తున్నారో, భగవంతుడి గురించి వారు ఏం చెప్తున్నారో అవి తెలుసుకునే మనస్సులో పెట్టుకుని ఆ రకంగా మనం ప్రవర్తిస్తే అప్పుడు మనం బాగుపడతాం. ఆచరణ ఎప్పుడు కూడాను మామూలుగా నడిచే ఫిజికల్ నడక కాదు. ఆచరణ అంటే వాళ్ళ యొక్క భగవంతుని యొక్క విషయంలో వాళ్ళ యొక్క సంచరణ, వారి యొక్క జ్ఞానం ఎలా అనువర్తిస్తుంది అది చూసి నీ ప్రయాణం సాగించు అని చెప్తున్నారు. అటువంటి గొప్ప స్థితి ఉన్నవాడు వాడుకున్న పాపాలన్నీ తొలగించుకోగలుగుతాడు. ఈ శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం. యత్ పాదాబ్జ నఖోదకం త్రిజగతాం పాపౌఢ విధ్వంసనం. పాపాలు ఉన్నాయని ఎవడు భయపడక్కర్లా. భగవంతుని పాదామృతం ఒక్కటి ఉంటే చాలు సకల లోకాల్లో ఉన్న వారి యొక్క పాపాలని కూడా తొలగిస్తుంది. భగవంతుని పాదతీర్థమేది గంగ. విష్ణు పాదోద్భవీం గంగాం అంటాం. గంగకి పేరు త్రిపద అని పిలుస్తారు. 3 పదాల్లో మనకి పయనిస్తుంది. ఒకటి దేవలోకం, అలాగే ఈ భూలోకం, పాతాళలోకం. 3 లోకాల్లో కూడా చక్కగా ప్రవహిస్తూ ఉంది గంగ. అందరినీ పునీతం చేస్తుంది. విష్ణు పాదాల నుంచి ఉద్భవించింది. విష్ణు పాదోద్భవమైనటువంటి ఆ గంగ కేవలం దేవతలనే కాదు, దేవతల్లో శ్రేష్ఠులైనటువంటి బ్రహ్మాదుల్ని కూడా పునీతం చేసింది. భగవంతుడు త్రివిక్రమావతారాన్ని ధరించినప్పుడు పై లోకాలను కొలవడానికి ఒక పాదంతో భగవంతుడు అలా పాదాన్ని చాస్తే అక్కడ బ్రహ్మదేవుడు వచ్చి తన కమండలంతో ఆ పాదాన్ని కడిగేట్టు. ఆ తీర్థాన్ని తీసుకుని నఖోదకం, ఆ పాద తీర్థాన్ని తీసుకుని శిరస్సును ధరించాడు రుద్రుడు. రోదనాథ్ ఇది రుద్ర అని చెప్తారు. అప్పటిదాకా ఆయన పేరు రుద్ర, రౌద్రం కలవాడు, రోధించేవాడు, ఇలా పేర్లున్నా ఆ తర్వాత దీనికి పేరు విష్ణుపాద తీర్థాన్ని తన శిరస్సును ధరించాట గంగని. ఎప్పుడైతే ధరించాడో పాదోదకేన సశివ స్వశిరోద్ధృతేన, ఎప్పుడైతే శిరస్సును ధరించాడో అప్పుడు ఆయన పేరు శివ అని వచ్చింది. ఇంతకీ శివ అంటే ఏమిటి అర్థం? మంగళకరుడు అని అర్థం. ఎన్ నామ ఉచ్చార్య పావయన్ శివ అని అర్థం. శివ 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 అంటే అర్థం ఏమిటి? ఎవరి పేరు మనం ఉచ్చరిస్తామో ఆ నామం కలిగిన వాడు, అంటే ఎవరైతే మనని రక్షిస్తారో వాడికి పేరు శివ. మీకు బాగా ఆకలి వేస్తుంది, బాబోయ్ ఆకలి, అన్నం అన్నం అన్నారు, ఎవడో వచ్చి నీకు అన్నం పెట్టాడు, అతని పేరు శివ. శివ అంటే మంగళకరుడు, శుభం చేసేవాడు. మీరు ఎవరికి శుభం చేస్తే వాడు శివ అవుతాడు. ఇలాంటి శివులకి స్థానువు అంటే స్థానమైన వాడు మహావిష్ణువు. ఆయన్ని కూడా శివశబ్దంతోనే పిలుస్తాం. అన్ని మంగళాలకి స్థానమైన వాడు అని అసలు పిలవలసిందే ఆయన అన్నమాట. శివస్థాను అంటారు, అన్ని మంగళాలకి స్థానమైన వాడు అని. అలాంటి రుద్రుడు కూడా విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగని శిరస్సును ధరించడం వల్ల ఆయన శివుడయ్యాడు. అన్ని లోకాల్లో ఉన్న వారి యొక్క పాపాలని కూడా తొలగించేది భగవంతుని పాదతీర్థం. ఆండాడు తల్లి కూడా చెప్తారు కదా, స్వామి ఒక్కసారి నువ్వు మమ్మల్ని చూసావంటే చాలు, ఆ నేత్ర కటాక్షం మా మీద ప్రసరిస్తే ఆ నేత్రాల నుంచి వచ్చి ఆ కటాక్షం అనే స్నానంతో ఎంగల్ మేల్ శాపం ఇయ్యందు, మాకున్నటువంటి శాపాలన్నీ తొలుగుతాయి, మాకున్న పాపాలన్నీ తొలుగుతాయి అని అమ్మ కూడా చెప్తుంది. అలాంటి పాదాబ్జనఖోదకం, పాదాతీర్థం యొక్క ప్రభావాన్ని మొదటి పాదంలో చెప్పారు.
ఇక నామం గురించి చెప్తున్నారు. స్వామి నీ పాద తీర్థం గొప్ప మహిమేనా, ఇంకా చూస్తే నీ నామం ఇంకెంత గొప్పదో. యన్నామామృతపూరకంచ పిబతాం సంసార సంతారకం. ఎవరైతే నీ నామాన్ని త్రాగుతారో అలాంటి వాడు కూడా సంసారాన్ని దాటతాడు. అసలు నామం ఏమిటండి? ఆయన గురించి చెప్పిన కథ రామాయణం. ఆ రామాయణాన్ని త్రాగిన వాడికి కూడా జన్మ ఉండదు. మనం రోజు చదువుతూ ఉంటాం చూడండి, రామాయణ యొక్క మహాత్మ్యాన్ని చెప్తూ యః కర్ణాంజలి సంపుటై ఆరహ సమ్యక్ పిబతి ఆదరాత్. ప్రతి పూట ఎవడైతే దోషులతో రామాయణాన్ని తాగుతాడో అలాంటి వాడికి జన్మ వ్యాధి జరా విపత్తి మరణై అత్యంత సోపద్రవం సంసారం సవిహాయ గచ్చతి పుమాన్ అని చెప్పేశారు. వాడికి జన్మ అనేది ఉండదు, వ్యాధులు ఉండవు, జరా ముసలితనం ఉండదు, విపత్తులు ఆపదలేముండవు. అందువల్ల మీరందరూ తాగండి రామనామాన్ని. ఏమండి, నాకు యాపిల్ జ్యూస్ తెలుసు, పైనాపిల్ జ్యూస్ తెలుసు, రామనామం జ్యూస్ ఎక్కడ అమ్ముతారన్నాడు ఒకడు. రామనామం జ్యూస్ అంటే రామనామాన్ని నోటితో తాగేది కాదు, దేంతో తాగాలి? చెవులు. యః కర్ణాంజలి సంపుటై, దోషులతో నీరు ఎలా తాగుతారో అలాగే నీ చెవులని చాటలుగా చేసుకో. అందుకే చెప్తూ ఉంటారు మన పెద్దలు, వినేవాడు వినాయకుడు చెవుల్లాగా చేసుకోవాలి మన చెవులు. అంటే ఏనుగు చెవులు ఎంత పెద్దవో అంత పెద్దవిగా చేసుకుని వినాలి. అంటే పెద్దగా చేయాలంటే స్వామి సాగరిస్తే చెబుతుందేమో అనుకోకండి. అంటే ఆసక్తి చూపాలి. పక్కవాడి గురించి చెప్తుంటే మన చెవులు ఎలా చాటలవుతాయో ఇంకా 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 అంటాము, అలాగే దేవుని గురించి చెప్తుంటే ఆసక్తితో చెవులు ఇంకా ఇంకా పెద్దవ్వాలి. పెద్దవడం అంటే అర్థం వినాలనే యాంగ్జైటీ. ఇంకా అండి ఇంకా చాలండి అనకూడదు, ఇంకా చెప్పండి అనాలి. అలా అనిపించేయండి ఒక గొప్ప వైభవం కలిగిన చరిత్రట రామచరిత. దాన్ని త్రాగమంటున్నారు. కర్ణాంజలి సంపుటై, చెవులు చేటలు చేసుకోండి, దోషులు చేసుకోండి, చేసుకుని ఆహారహ పిబతాం, ప్రతి పూట తాగండి. తాగితే మీకు సంసారం అనేది పోతుంది. సంసారం అంటే భార్య పిల్లలు పోతారని కాదు. చాలా మందికి ఇది దౌర్భాగ్య ఆలోచన ఉంది. వాడికి పెళ్ళయిందండి, ఇప్పుడే సంసారంలో పడ్డాడు అంటుంటారు కొంతమంది. అంటే కాపురం చేయడం సంసారం అంటుంటారు. కాదు, సంసరతి అంటే రెండుగా ఉన్నటువంటి వాటిని, వేరుగా ఉన్న వాటిని రెండింటిని ఒకటిగా భావించడమే సంసారము. ఈ మాట జీవస్వామి చెప్తే ఒక ఆయన అన్నాడు, అవునండి అప్పటిదాకా వాళ్ళిద్దరు వేరు, ఇప్పుడు ఇద్దరు ఒకటే అన్నాడు. కాదే ఆయన, వేరుగా ఉన్న రెండు ఒకటవడం అంటే శరీరం వేరు ఆత్మ వేరు. ఈ రెండింటిని కలిపేసి మనం ఒకటే అనుకుంటున్నాం. ఈ శరీరంలో ఉన్న నేనే 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 అంటే ఈ శరీరం నేనే అనుకుంటున్నాం, కానీ శరీరంలో ఉన్న నేను వేరు, ఈ శరీరం వేరు అనుకోవట్లేదు. అలా నేను అనుకుని భావించడమే సంసారం. అంటే నేను అహోబిలస్వామినండి, ఇలా నా మీద నాకు అభిమానం ఉందనుకోండి, శరీరం మీద, ఈ శరీర పోషణ మీద అభిమానం ఎక్కువ పెరిగిపోతుంది అనుకోండి, నేను సంసారంలో పడ్డట్టే. ఆల్రెడీ మనం అందరం సంసారంలో పడ్డవాళ్ళమే. అందుకే దీనికి మేకప్పులు పైకప్పులు అన్ని కప్పులు వేస్తున్నాం శరీరానికి. దీని రక్షణ కోసం ఎన్నో చేస్తున్నాం, కానీ మన రక్షణ కోసం మనం ఏం చేయట్లా. శరీర రక్షణ కోసం స్వెటర్స్ వేసుకుందాం, అవసరమైతే పెర్ఫ్యూమ్స్ అన్నీ వాడుకున్నాం, కానీ మీ రక్షణ కోసం కూడా ఆలోచించాలి. మీ రక్షణ కోసం చెప్తున్నారు ఈ 4 పాదాలు. ఒకటి, భగవంతుని పాదతీర్థం తాగండి. అకాల మృత్యువరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం. రోజు చదువుకుంటున్నాం భగవంతుని పాదామృతం, పాదాలు కడిగినటువంటి తీర్థం రోజు మనకి ఇస్తున్నారు ఆలయంలో. ప్రతిరోజు సాలగ్రామ తీర్థం అంటారు, చాలా విశేషం. మన ఇంట్లో సాలగ్రామం లేకపోయినా భగవంతునికి అర్ఘ్యపాద్యాచమనాలు ఇచ్చినటువంటి ఆరాధన తీర్థం సేవిస్తే చాలు. దాని మీద పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం. ఆ తీర్థం సేవించకుండా ఏం సేవించకూడదు. మనకు ముందు లేవగానే కాఫీ, టీ, తర్వాత టిఫిన్ అన్నీ అయిపోయాక దేవుడి పూజ, ఆ తర్వాత తీర్థం కాదు. ముందు గురువు గారి శ్రీపాద తీర్థం, ఆ తర్వాత భగవంతుని పాదామృత తీర్థం, ఆ తర్వాత కాఫీ అమృతమో టీ అమృతమో ఏదో తాగని మీ ఇష్టం, ఆ తర్వాత ఏదైనా.
కానీ పొద్దున్న లేవగానే ముందు చేయవలసిన పని అయితే ఇదే. చాలా మంది అంటుంటారు, ఏమంటే తాగితే కానీ మాకు బయటికి వెళ్ళడానికి వీలు లేదండి, కాఫీ తాగితేనే కాలకృత్యాలు వస్తాయండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలవాటు చేయండి 2 రోజులు 3 రోజులు అలవాటు చేస్తే 4వ రోజు నుంచి అదే అలవాటు పడిపోతుంది. మీరు దానికి అలవాటు కాఫీ తాగితే మీకు కాలకృత్యాలనే అలవాటు చేశారు, అది మాని మళ్ళీ దాన్ని మంచి స్థితిలోకి తీసుకురండి. తప్పకుండా మళ్ళీ అది క్రమం వచ్చేస్తుంది. 4 రోజులు మానేస్తే చాలు. దానితో లోపల ఎప్పుడు స్టాక్ ఉండదండి. లోపల వేసారంటే అది బయటికి పోవాలి. నువ్వు ఏది వేసినా అది రాకుండా 2 రోజులు ఉందంటే 2 రోజులు వాటర్ ఎక్కువ తాగు. తీర్థం తీసుకున్న తర్వాత ఆరాధన అయిన తర్వాత కడుపు శుద్ధి అదే అవుతుంది, దేహశుద్ధి అదే అవుతుంది. దాని గురించి నీ వ్రతాన్ని ఎందుకు పాడు చేసుకోవాలి? చాలామంది మన జీవస్వామి ప్రశ్నలు అడుగుతుంటారు, ఏం చేయమంటారండి మరి పొద్దున్నే గురు పరంపర చేసుకోవాలంటే కష్టం అండి, కాఫీ తాకపోతే కష్టం అండి అని. 2 రోజులు ఆపవయ్యా కాఫీ, నష్టం ఏమిటి? తిండి మానేసేసి 2 రోజులు చక్కగా ఒకరోజు మంచిగా పూజ అయిపోయిన తర్వాత వేడినీళ్ళు తాగారంటే ఆ తర్వాత నుంచి అదే క్రమంలోకి వచ్చేస్తుంది, మంచిగా అయిపోతుంది. అందువల్ల మనకి చెప్తున్నారు, నకోదకం భగవంతుని పాదతీర్థం తీసుకోండి. యన్నామామృతపూరకంచ పిబతాం, ఎవరైతే ఆయన నామాన్ని చక్కగా స్మరిస్తారో అలాంటి వాడు కూడా సంసార సంతారకం, వాడు ఈ సంసారాన్ని నుంచి బాగా దాటుతారట. బాగా దాటడం వేరు, బాగా దాటడం వేరు. అంటే ఏ కష్టం లేకుండా దాటుతాడు. దీన్ని పరమశివుడు చెప్తాడు మనకి. కాశీ నగరంలోట ఆయన ఉంటాడు. ఉండి ఆ నగరంలో ఎవరైతే గనక శరీరాన్ని వదిలిపెడుతుంటారో ఆ శరీరం ప్రాణం పోయే సమయంలో అందరికీ కాశీ నగరంలో ముక్తి కలుగుతుంది అంటారు. అక్కడ చనిపోతే ఎందుకు కాశీలో చనిపోయిన వాడికి మోక్షము? శివుడు మోక్షాన్ని ఇచ్చేవాడు కాదు కదా, మోక్షం ఇచ్చేది జనార్దనాథ్ కదా, భగవంతుడు కదా మోక్షం ఇచ్చేది. అక్కడ చనిపోయిన వాడికి మోక్షం ఎందుకు అంటే కారణం పరమశివుడే ఉపనిషత్తుల్లో ఆయన తెలియజేశాడు. రామ రహస్యోపనిషత్తులని మనకి తెలుస్తుంటే వాటిల్లో ఆయన చెప్పాడు, ఎవరైతే తన నగరంలో అంటే కాశీ నగరంలో చాలా పవిత్రమైన నగరం, అక్కడ బిందునాథుడు అని విష్ణుమూర్తి ఉన్న క్షేత్రం, కాశీ నగరంలో ఉండే ప్రతి శిల విష్ణుమయం. అలాంటి చోట పరమశివుడు గొప్ప విష్ణు భక్తుడు. ఆయన ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడ ఉంటాడు. మీరు కావాలంటే చూడండి, శ్రీశైలంలో మనం పరమశివుని యొక్క క్షేత్రం అనుకుంటాం, కానీ ఆ కొండకి పైన వేణుగోపాల స్వామి గుడి పురాతనమైనటువంటి పెద్ద ఆలయం ఉంది అక్కడ. ఎక్కడ విష్ణు క్షేత్రం ఉంటుందో అక్కడ కింద ఉంటాడు ఈయన. తిరుమల 7 కొండల వాడి పైన ఉంటే కింద కపిల తీర్థం దగ్గర ఈయన మళ్ళీ పరమశివుని ఆలయం. ఎక్కడెక్కడ స్వామి ఉంటాడో విష్ణుమూర్తి ఉంటాడో అక్కడ కంపల్సరీ భాగవతోత్తముడు రుద్రుడు ఉంటాడు, ఉండి తీరుతాడు. మీరు ఏ క్షేత్రం అని తీసుకోండి, పురాతనమైన క్షేత్రాలన్నింటిలోనూ ఈయన ఉంటాడు. అందువల్ల అటువంటి పరమశివుడు కూడా మనకి నేర్పుతున్నాడు. భగవంతుని నామాన్ని ఆస్వాదించడం వల్ల కలిగే లాభం చెప్తున్నాడు. అందుకే ఆ కాశీనగరం విష్ణు క్షేత్రం అంటారు దాన్ని. ఆ క్షేత్రంలో పరమశివుడు నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. భగవంతుని అడిగి, స్వామి నీ నగరంలో ఉంటాను, నాకు అనుజ్ఞ ఇవ్వండి. సరే తదాస్తు అన్నాడు. అక్కడే 1,000,000 రూపాయలతో ఆయన లింగరూపధారి తపస్సును చేస్తూ ఉంటాడు, రామనామాన్ని జపిస్తుంటాడట. ఎవరైతే ఆపత్కాలంలో శరీరాన్ని వదిలిపెడుతుంటారో, అంటే మన ప్రమేయంతో కాదు, తెలియకుండానే ప్రాణం పోతుందో, అలాంటి వాళ్ళ చెవిలో శివుడు చెప్పే ఆ రామనామ మంత్రం వినపడుతుంటాడు. వాళ్ళకి చెవిలో ఉపదేశం చేస్తాడట, శ్రీరామ శ్రీరామ అని. అంతే, ఆ జీవి కాస్త మోక్షానికి వెళ్ళిపోతుంది. వాళ్ళు తరిస్తారు, సంసార సంతారకం, వాళ్ళ సంసారం నుంచి దాటుతారు అంటారు. అలాంటి గొప్ప మంత్రం రామమంత్రం, సామాన్యమైన మంత్రం కాదు. ఏమండి అలా అయితే ఇప్పుడు రామనామం జపిస్తే నేను వెంటనే వెళ్ళిపోతానేమో అని భయపడకండి. ఉన్నన్నాళ్ళు సుఖాలు అనుభవిస్తారు, మళ్ళీ దుఃఖం అనుభవించకుండా శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించే స్థానానికి మనం చేరుతాం. అలాంటి గొప్ప నామం రామనామం. అందుకే మన పెద్దలంతా త్యాగరాజస్వామి పాడతారు ఒక అందమైన పాట, శ్రీరామపాదమా నీ కృప చాలునే నాకు ఇంక వేరే దక్కర్లా. శ్రీరామపాదమా నీ కృప చాలునే, ఒక్కడి చాలు, నీ కృప ఉంటే చాలు నాకు. చిత్తానికి రావే, నా మనస్సుకి రావే రామపాదమా, నా మనస్సులో ఉండు. శ్రీరామపాదమా నీ కృప చాలునే అని చాలా అందంగా వర్ణించాడు ఆ మహానుభావుడు.
ఆయన కూడా త్యాగరాజుల వారు కూడా పాడుతూ రాతిగా ఉన్నవాడిని నాతిగా చేశాడన్నారు. కానీ వాల్మీకి రామాయణంలో లేదు అది. మనం ఇందాక అనుకున్నట్లుగా చాలా మంది అదే చెప్తూ ఉంటారు. అలాగే మనకి రామనామ వైభవాన్ని వర్ణిస్తూ అంటే రామపాదాన్ని త్యాగరాజు గారు వర్ణించారు, రామనామాన్ని ఆయనే పాడారు. అలాగే రామదాసు గారు దాశరథి శతకంలో రామనామ మహిమని చాలా అందంగా వర్ణించాడు ఆయన. రామ హరే కకుత్సకుల రామ హరే రఘురామ రామ శ్రీరామ హరే అటంచు మధురంజిల్ల. ఎవరైతే మనస్సుని ఆనందం చేసుకుని ప్రేమతో ఆనందంతో రఘురామ శ్రీరామాన్ని కీర్తిస్తారో అలాంటి వాళ్ళ స్మరించిన వాళ్ళందరికీ కూడా భవం విడవాసి తత్పరంధామ నివాసులవుదురట. వాళ్ళంతా కూడాను ఈ సంసారాన్ని త్రెక్కొట్టేసుకుని దాన్ని పోగొట్టేసుకుని పరంధామం అంటే ఆ పరమాత్మ యొక్క ధామము వైకుంఠం, ఆ వైకుంఠంలో నివాసులైపోతారట. అలాంటి గొప్ప నామము దాశరథి కరుణాపయోనిధి అంటూ ఈ మహానుభావుడు చక్కగా వర్ణించాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది విశ్వామిత్రుల వారికి దశరథి మీద కొంచెం కోపం ఎక్కువ. ఎందుకంటే మీ అబ్బాయి పంపించబోయా అంటే నేను పంపించను అన్నాడు. పాపం కౌసల్య చెప్పిందట పనులే పంపిద్దామని పంపించింది. అందుకని కౌసల్య మీద ప్రేమ ఎక్కువ ఆయనకి. అందుకే రాముడిని ఉచ్చరిస్తూ కౌసల్య సుప్రజారామ అన్నాడు. దశరథి పేరు చెప్పల. పాపం దశరథుడు బాధపడ్డాడో ఏమో. రామచంద్రుడి పితృవాక్య పాలకుడు గనక, రాముడికి దశరథుడు కుమారుడు అని అంటే ఇష్టం గనక, చక్రవర్తి తిరుమగనని మన ఆళ్వార్లంతా కూడా మన పూర్వాచార్యులంతా పిలుస్తారు గనక, బహుశా ఈయన రామదాసు గారు పరమ వైష్ణవ సంప్రదాయ నిష్ఠాగరిష్ఠుడు గనక ఈయన ప్రతిపాదనలోనూ ఏమని వాడారు, దాశరథి కరుణా పయోనిధి అంటూ దశరథుని కుమారుడా దశరథుని సంబంధాన్ని ఎక్కువ చెప్పాడు. రాముడికి చాలా ఇష్టం ఏంటంటే తన తండ్రి అయోధ్య గురించి చెప్తూ రాజధాని పితుర్మమ అన్నాడు. మన తండ్రి గారి రాజధాని ఈ అయోధ్య అంటే చూపించాడు. సీతమ్మ గురించి ఏడుస్తుంటే ఎందుకైనా ఒక ఆడదాని గురించి అలా ఏడుస్తారు ఎవరైనా అని అంటే, అయ్యో సీతమ్మ అంటే ఎవరనుకున్నారు, మా నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు. సీతమ్మ అంటే ఇష్టం ఎందుకంటే వాళ్ళ నాన్న ఇచ్చి చేశాడు. అందుకని బాగా ఇష్టంట రామచంద్రుడికి. తండ్రి అంటే ఎంతమందికి ఈ లోకంలో కొడుకులకి అంత ప్రేమ ఉంటుంది చెప్పండి. నాన్న ఇచ్చిన ద్రవ్యం చిన్నజీవస్వామికి ఆ ప్రేమ ఉందండి. వారి తండ్రి అంటే పెద్ద జీవస్వామి. రామచంద్రుడి విగ్రహాలు దొంగలు అపహరిస్తే అందరూ అన్నారట, ఎందుకు స్వామీజీ పోతే పోయినాయి, మీకు బంగారపు విగ్రహాలు కొనిస్తామండి, మేము బంగారపు రామచంద్రుడి విగ్రహాలు చేయిస్తామంటే, బంగారపు విగ్రహాలు చేయిస్తారా, కానీ అది మా గురువు గారు నాకు ఇవ్వలేదు కదా, అవి మా గురువు గారు ఇచ్చిన మూర్తులే నాకు కావాలి. ఎందుకు అంత ప్రేమ అంటే వారు గురువు గారు ఇచ్చారట. రాముడికి ఎందుకు అంత ప్రేమ సీతమ్మ అంటే దారా పితృకృత ఇది. దారా అంటే భార్య, మా నాన్న ఇచ్చి పెళ్లి చేశాడు కనుక ఆవిడంటే నాకు ఇష్టం. జీవస్వామికి వారి రాముడు అంటే ఎందుకు ఇష్టం అంటే వారి గురువు గారు వారికి ఇచ్చారు కనుక వారికి ఇష్టం. ఎంత ప్రేమ అంటే ఆ రాముడిని ఎంత జాగ్రత్తగా చూస్తారంటే, వారికి అభిషేకం చేస్తుంటే చంటి పిల్లవారికి పెళ్లి చేస్తున్నట్టు ఉంటుంది. మనం చేసామంటే పోయటమే. రాదా స్వామికి వస్త్రాలు కడతారు, ఎంతసేపు అవుతుందో బట్ట కడితే. నాకు అనిపిస్తుంది మనం కట్టిన బట్ట దేవుడికి కట్టిన బట్ట రెండు నలిగిపోతాయి. వారు కట్టుకున్న బట్ట నలగదు, స్వామివారికి కట్టిన బట్ట నలగదు. ఎన్ని రోజులైనా సుమారు నెల రోజులు దాదాపు ఒకసారి అభిషేకం చేస్తుంటారు. నెల రోజులైనా ఈ రోజు స్నానం చేశాక దేవుడికి కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ ఏకాంగుడు స్వామివారి దగ్గర పెరుమాళ దగ్గర ఏం చేసేటప్పుడు ఎంత భయపడతారో. ఎక్కడన్నా బట్ట నలిగిందంటే స్వామివారు అడుగుతారు ఎవరు ముట్టుకుంది అని, వారే స్వయంగా తీస్తారు, జాగ్రత్తగా పెడతారు. దేవుణ్ణి చూడడంలో కూడా అంత ప్రేమ చూపాలా అనిపిస్తుంది వారిని చూస్తే. ఆ ప్రేమ కావాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ స్పందన ఉంటుంది. దైవం దగ్గర నుంచి ప్రతిస్పందన వస్తుంది. మనం గౌరవ చదివేసి ఏదో కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవాలి పెట్టేయాలనుకుంటాం. అందుకే ఆయన కూడా వినేసి ఏదో మనం పెట్టిన తినేసి ఆయన వెళ్ళిపోతాడు. అందుకే భూరి అపి అభక్తోపహృతం, ఎక్కువ పెట్టినా భక్తి లేకుండా పెడితే ఆయనకు ఆనందం కాదు. అన్వప్యుపహృతం, కొంచెం పెట్టండి, నమే ప్రేమాయ కల్పతే, నాకు ప్రేమది, నాకు అది చాలా భోగ్యాయ కల్పతే, నాకు ఎంతో ఇష్టం అంటాడు భగవంతుడు. అందుకని 1,00,000 వడలు వేద్దామని నాకు కోరిక. ఆంజనేయ స్వామి అది వేద్దాం ఇది వేద్దాం.
స్వామివారు అంటారు, ఎందుకు 4 వడలు పెట్టండి ప్రేమతో చక్కగా ఆయనకి 1,00,000 వడలు వేసి ఆయనకి దడ పెట్టే బదులు 4 వడలు పెట్టండి ప్రేమతో, హాయిగా అందంగా పెట్టండి, అవి రుచి పచ్చి లేకుండా ఎలా పడితే అలా చేసి అంటే వారి ప్రేమ చెప్తున్నాను మీకు. అంత ప్రేమ భగవంతుడి మీద ఉండే ప్రేమ అన్నమాట. ఆ ప్రేమ పెద్దల్ని చూస్తే మనకి తెలుస్తుంది, దైవం దగ్గర వారు ఎలా ఉంటున్నారు, వారు ఎలా సంచరిస్తున్నారు. అయ్యో మనం అలా ఉండలేకపోతున్నామే, భగవంతుడా నాకు కూడా అది అనుగ్రహించు. ఇది కదా మనం అడగాలి దైవాన్ని. ఎంతసేపు నాకు అనిపిస్తుంది, దేవుడు ఐశ్వర్యం అంటే ఏం చేసుకుంటాం, ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఇంకా 4 కొమ్ములు వస్తాయి. అందుకే భగవంతుడా నీ మీద ప్రేమ ఉంటే అన్నీ నా దగ్గరికి వస్తాయి, సర్వం నా దగ్గరికి వచ్చేస్తాయి, నీ మీద నాకు ప్రేమ నీవు అని కోరాలి. అలాంటి ప్రేమ ఎవరైతే కలిగి రామా అంటారో, హరి అంటారో, కకుస్థ అంటారో, హరే రఘురామ అని పిలుస్తారో, అలాంటి వాళ్ళందరూ ఆ నామస్మరణ చేసే వాళ్ళంతా ధన్యులటండి. అందుకే రామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవ తరణే భవహరణే. ఈ భవం అంటే సంసారం. ఈ సంసారాన్ని తొలగించుకోవాలన్నా, సంసారాన్ని దాటాలన్నా రామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామి. మన పెద్దలు చెప్తున్నారు, రామస్మరణ కంటే వేరేది ఇంకోటి మేము చూడలేదండి. అంత గొప్పది రామస్మరణ. చేయండి, రామ రామ అనండి. వాడెవడో తెలియక తిరగేసి అంటేనే మరా 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 అంటేనే ఒక గొప్ప ఋషి అయ్యాడే, మహానుభావుడయ్యాడే. వాల్మీకి భగవానుడి రామచరితాన్ని అందరికీ ఇచ్చి ఇప్పటికీ శాశ్వతంగా లోక ప్రసిద్ధి అయిపోయాడే. మనం కూడా చేయొచ్చు కదా. కొన్ని కోట్ల సార్లు రామనామం చేశాడు త్యాగయ్య. మాల పెట్టుకొని తిప్పలేదు, మనస్సులో పెట్టుకుని అన్నాడు రాముడు. అందుకే ఆ రామనామ ప్రభావం చేత ఎన్ని అద్భుత కీర్తనలండి. మీరు చూడండి, తమిళనాడు వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ వాళ్ళ దేశం మీద వాళ్ళ భాష మీద ఎక్కువ పట్టు ఎక్కువ. అలాంటి వాళ్ళు కూడా తెలుగు పాటలు పాడ్డా అక్కడ చూసారా, ఒక త్యాగరాజస్వామి పాటలు తప్ప మిగతా పాటలు ఏవి పాడరు. దాన్ని తర్జుమా చేసి తమిళంలో పాడుకుందాం, కన్నడలో పాడుకుందాం అనుకోవట్లే వాళ్ళు. త్యాగరాజస్వామి ఎలా పాడారో, ఎలా ఆయన రాగం పెట్టాడో అలాగే వాళ్ళు పాడతారు. అలాంటి గొప్ప శక్తి ఆ మహానుభావుడికి ఎలా కలిగింది? రామనామమే. రామనామ ప్రభావం మనిషిని ఎంత స్థితికి తీసుకెళ్తుందో. ఇది నామం ఏమంటే చాలా మంత్రం చేసుకున్న వాళ్ళు చేయొచ్చా అని. రామనామం ఎవరైనా చేసుకోవచ్చు, కానీ మంత్రం అష్టాక్షరి మంత్రం ఒక్కటే మనకి. మనం జపించేది అష్టాక్షరి మంత్రం. నామం చేసుకోండి, రామనామం చెప్పుకోవచ్చు, కృష్ణనామం చెప్పుకోవచ్చు, ఏదైనా చెప్పచ్చు. అలాంటి రామ వైభవాన్ని మనకి ఇందులో తెలియచేశారు. ఆ రామ పాదుక ప్రభావం అంటే ఆయన పాద రజస్సు యొక్క ప్రభావం చెప్పారు. పాదధూళి చేత పాపాలన్నీ తొలగించుకుని చక్కగా అయినటువంటి ఆ వనిత మనకి ఒక సాక్షిగా మనకి నిలబడింది. పాపాలు ఉన్నాయని భయపడకండి, మీరు కూడా తపస్సు చేయండి. తపస్సు అంటే ఆలోచన. రామా 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 అనండి, ఆయన పాదోదకం స్వీకరించండి, ఆయన నామాన్ని ఉచ్చరించండి, ఆయన శ్రీపాదాలని శిరస్సును ధరించండి. ఏమండి పాదాలు ఎక్కడ దొరుకుతాయి అనుకోకండి. రామాలయంకి వస్తే గుళ్ళో పెట్టేది రాముని పాదాలే, ఏ విష్ణాలయంలో అయినా సరే అన్నీ ఆయన పాదాలే. ఆయన పాద స్పర్శ మనలో ఉండే దోషాలను తొలగిస్తుంది. అలా తొలగించే ఆ భగవానుడు శ్రీమన్నారాయణుడు మే గతి, నాకు రక్షకుడు అని తెలియజేశారు. ఒకసారి ఆ శ్లోకాన్ని చెప్పుకుందాం, నేను చెప్తాను, అందరం కలిసి అందాం. యత్పాదాబ్జనఖోదకం త్రిజగతాం పాపౌఘ విధ్వంసనం యన్నామామృతపూరకం చ పిబతాం యన్నామామృతపూరకం చ సంసార సంతారకం పాషాణోపి యదంఘ్రి పద్మరజసా శాపాన్మునేర్మోచితా ఆర్తత్రా
సత్రాణపరాయణ స భగవాన్ నారాయణ నారాయణ మే గతి. మే గతి. ఒకసారి రామనామంతో మనం పూర్తి చేద్దాం. శ్రీరామ 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 ఓ రామ ఓ రామ మా రామ మా రామ శ్రీరామ 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 ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ ఓ రామ మా రామ మా రామ మా రామ మా రామ ఓ రామ శ్రీరామ మా రామ శ్రీరామ 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 మంగళం కుశలేంద్రాయ మానీయ గుణాత్మనే చక్రవర్తి ధనూజాయ సార్వభౌమాయ మంగళం. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్యేతి రాజాయ మంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తమంగళం. శ్రీమతే రమ్యజామాత్రమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ.